హాయ్ అండి అందరికీ. తెలంగాణలో వీఆర్ఓ జాబ్స్ అనేవి కూడా మళ్ళీ పునరుద్ధరిస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఖచ్చితంగా 2025 ఫస్ట్ క్వార్టర్లోనే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఎన్ని పోస్టులు పడతాయి అండ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉండాలి అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్లో చూసినట్లయితే తెలంగాణ వీఆర్ నోటిఫికేషన్ 2025లో ఖచ్చితంగా వస్తుందని చెప్పాం కదా. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ ఎన్ని రావచ్చు అంటే అరౌండ్ 12,000 వరకు రావచ్చు అండి. 12,000 వేకెన్సీస్ డైరెక్ట్ పడతాయంటే ఇవి డైరెక్ట్ కాదండి. దీంట్లో ఏంటంటే ఈ 12,000లో ఒక 6,000 మెంబర్స్ ఆల్రెడీ లాస్ట్ వీఆర్ఓ చేసుకుంటూ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఈ వీఆర్ఓస్ని వేరే వింగ్స్లో కలిపి మెర్జ్ చేయడానికి చూశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ వీఆర్ఓలను కూడా రెగ్యులరైజ్ చేసుకుంటూ ఒక సర్క్యులర్ అనేది తీసుకొద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన అండి. కాబట్టి ఈ 12,000లో 6,000 మెంబర్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న వాళ్ళే. కాబట్టి మనకు కొత్త నోటిఫికేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం 6,000 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇది న్యూ ఆస్పిరెంట్స్కి అనమాట, అందరూ గుర్తుంచుకోవాల్సింది. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే లాస్ట్ టైం మనకి 2018లో నోటిఫికేషన్ పడిందండి. ఈ 2018లో ఏంటంటే 700 పోస్టులు మాత్రమే పడ్డాయి అనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 6,000 అంటే చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా అంటే 18 to 44 ఉందండి ఏజ్ లిమిట్. కానీ గవర్నమెంట్ టీజీపీఎస్సీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎవ్రీ నోటిఫికేషన్ ఒక 2 years యాడ్ చేసినప్పుడు సో 46 years వరకు రాసుకోవచ్చు అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఇంకో 5 years యాడ్ చేయొచ్చు అనమాట. సో టోటల్గా 51 వరకు వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ అండి, ఇంటర్ చాలు. వీఆర్ఓ ఎగ్జామ్కి ఇంటర్ క్వాలిఫికేషన్, ఓపెన్ ఇంటర్ కూడా ఎలిజిబులే. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందండి ఎగ్జామ్ రాయడానికి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందంటే లాస్ట్ టైం ఓన్లీ సింగిల్ పేపర్ అండి, 150 మార్క్స్కి పేపర్ ఇచ్చారు. ఈ 150 మార్క్స్లోనే మనకి ఎలా కేటగిరీ వైజ్ అంటే ఎలా డివైడ్ చేసి ఇచ్చారంటే ఒక 75 మార్క్స్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంథింగ్ టోటల్ జనరల్ స్టడీస్కి సంబంధించి మొత్తం కూడా 75 మార్క్స్కి ఇచ్చారు. అండ్ 75 మార్క్స్ వచ్చేసేమో సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని. అంటే ఈ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అంటే ఏం లేదండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే మన జనరల్ ఇంగ్లీష్ కూడా దీంట్లో ఉంటుందండి. సో టోటల్గా మనం ఏ విధంగా చూసుకున్నా కానీ నోటిఫికేషన్ ఖచ్చితంగా 12,000 పోస్టులు అనేవి వదులుతారనమాట. దీంట్లో 6,000 ఆల్రెడీ వీఆర్ఓలు ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతే మనకి కొత్త వాళ్ళకి 6,000 వరకు కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక 2 years పెంచడం వల్ల 18 to 44 ఉండేది యాక్చువల్గా, ఇప్పుడు 46 వరకు ఉందన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి కూడా వాళ్ళకి 5 years యాడ్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 51 years వరకు కూడా రాసుకోవచ్చు వాళ్ళు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ పేపర్ కూడా సెలక్షన్ ప్రొసీజర్ ఒకటే పేపర్ ఉండేది లాస్ట్ టైం. సో ఈసారి కూడా అలా ఉంటే మ్యాక్సిమం క్రైటీరియా ఇలానే డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎన్ని పోస్టులు పడతాయంటే చూసాం కదా. సో వీఆర్ఓ జాబ్ అనే కాదు, ఏ జాబ్ అయినా కానీ తెలంగాణ స్టేట్లో మనకేంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఈ నోటిఫికేషన్ ఏదొచ్చినా కానీ మనకు మ్యాక్సిమం కూడా ఒకటే సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు, ఐదర్ గ్రూప్ 2కి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి అండ్ వీటికి. కాకపోతే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా సేమ్ అంటే జిఎస్ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ అన్నిటికీ మ్యాక్సిమం ఒకటే సిలబస్ ఉంది కాబట్టి స్టాండర్డ్గా అంటే పర్టికులర్ స్టాండర్డ్తో మనం ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ అనేది మనం జేబులో పెట్టుకొని వచ్చేయాలి అంతే, ఇంకా వేరే ముచ్చట ఉండదు. ఓకే రైట్.